నేడు కొండగట్టుకి రానున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవేళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు జనసేన అధినేత. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రోడ్డు మార్గాన 11 గంటలకు కొండగట్టు చేరుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో సాయంత్రం 4:30 హైదరాబాద్ నివాసానికి రానున్నారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్నను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు. గతంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు నిర్వహించారు జనసేన అధినేత. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. కొండగట్టుని సెంటిమెంట్ గా భావించిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అంజన్నను దర్శించుకుని ఎన్నికలకు వెళ్లడం ద్వారా తాను పోటీ చేసిన 21 నియోజకవర్గాల స్థానాలకు 21 స్థానాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించారని జనశ్రేణులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో కొండగట్టుకి చేరుకుంటున్నారు. కొండగట్టు ఆలయం దగ్గర ప్రస్తుత పరిస్థితిని జనసేన కార్యకర్తలతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడనే మనకు కొండగట్టులో వాళ్ళ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు కదా, ఏం జరుగుతుంది చెప్పండి అన్న. ఒకటి, భారతదేశ చరిత్రలో అభిమానుల నుంచి కార్యకర్తల నుంచి నాయకులుగా తీర్చిదిద్దింది పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే లాస్ట్ టైం 2023 జనవరిలో కొండగట్టుకు వచ్చి వారాహి పూజ చేసిన తర్వాత, ఆ పూజ తర్వాత అఖండ విజయంతో 21కి 21 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించిన తర్వాత విజయోత్సవాల భాగంగా ఈరోజు కొండగట్టుకు రావడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. ఆల్రెడీ హైదరాబాద్లో బయలుదేరారు. ఏదైతే మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే ఉమ్మడి జిల్లా కరీంనగర్కి వస్తున్నారో దానిలో భాగంగా అఖండ ఘన స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలే కానివచ్చు, నాయకులే కానివచ్చు, అందరూ ఒకటే సంవత్సరన్నర కాలంలో ఏదైతే లాస్ట్ టైం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాతో ఆ హోదాలో వస్తున్నారు. కాబట్టి ఈసారి నిజంగా లాస్ట్ టైం చేసినటువంటి ఆ స్వాగతానికి కాకుండా ఇంకా 100 రెట్లు ఎక్కువగా స్వాగతానికి మేము ఏర్పాట్లు చేశాం. అయితే చెప్పండి సార్, మీరు ఏం పోస్ట్ అండ్ మీరు ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు వచ్చారు, అది మీరు ఏం చేస్తారు ఇప్పుడు? నేను జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెక్కం జనార్దన్ సారు. ఎప్పుడైతే 2023లో వారాహి పూజ చేసిన తర్వాత అఖండ విజయం అంటే చెప్పలేనంత ఆనందం మాకు ఉంది. ఈరోజు కూడా ఇక్కడ ఎన్ని లక్షల మంది అభిమానులు చాలామంది ఇక్కడ వచ్చి వేసి చూస్తున్నారు. ఆల్రెడీ రిసార్ట్ దగ్గర ఉన్నారు. ఇక్కడ గుట్ట మీద అయితేంది, ఇంకా కింద అయితేంది, ఎక్కడైనా అయితేంది, చాలామంది బాగా మంది ఉన్నారు. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఈ తెలంగాణలో ఇంకా కూడా బలంగా రాష్ట్ర నాయకత్వం కానీ లేకపోతే జిల్లా నాయకత్వం కానీ పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పెద్ద పెద్ద పార్టీల నుంచి వెళ్ళి మా జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తునగా ఎదుగుతుంది జనసేన పార్టీ తెలంగాణలో అని కోరుకుంటున్నాం. అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మాత్రం వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తున్నారు. అయితే కొండగట్టులో మొక్కులు చెల్లించుకోవడానికి ప్రత్యేకంగా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చూడడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఇప్పటికీ పార్టీ విస్తృతం కావడానికి, అదేవిధంగా పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు తామంతగా కృషి చేస్తామని, ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. కేబినెట్ విస్తరణను ఉద్దేశించి